వ్యక్తిగత రాజకీయాల కోసం ఒక ప్రజలకి పనికొచ్చే పథకాల్ని ఆపేసే దరిద్రులు విద్యావంతులుగా మేధావులుగా ప్రజలకు పరిచయం అవడమే సిగ్గుచేటైనటువంటి వ్యవహారం. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా మొన్నటిదాకా చేసుకొచ్చారో ఆయన ఉన్నంతకాలం గత 13 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ తరహాలోనే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అన్నటువంటిది. ఇది 5 లక్షల రూపాయల వరకు వైద్యానికి సంబంధించి ఉచితంగా మనం పొందొచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా పొందొచ్చు. ఇది దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు. ఇంకోటి మామూలుగా ఇదివరకు అయితే కనుక ఈ ఆరోగ్యశ్రీ లాంటి వాటిలో 100 పడకల ఆసుపత్రులు అయితేనే అలౌడ్ ఉండేది, లేకపోతే 50 పడకల ఆసుపత్రులు అట్లాంటిది. ఇదైతే కనుక 10 పడకల ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలు అందిస్తారు. ఇది ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ దాన్ని వినియోగించలేదు, కావాలని ఆపేశాడు ఆ రోజుల్లో. ఎందుకయ్యా అంటే అయ్యగారికి సమస్య అనమాట. ఏంటి పేరు మోడీ పేరు పడుతుంది ఢిల్లీలోనే కాబట్టి అక్కడ మోడీ బొమ్మ పేరు రాగానే అది మోడీ ఇచ్చాడని గుర్తుకుంటుంది. అక్కడ పోనీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వైద్యశాలలు నేను బాగు చేసేసాను కాబట్టి అనుకుంటే మరి అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో కోట్ల రూపాయలు ఎందుకు సంపాదించుకోగలిగారు వాళ్ళు అంటే అవన్నీ మాకు అనవసరం అన్నటువంటి ధోరణిలో సాగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయుష్మాన్ భారత్ అక్కడ అమల్లోకి తెచ్చింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉచితంగా వైద్యం 5 లక్షల వరకు అందించుకునేటటువంటి అవకాశం కుదిరింది.